నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడాను ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాల రాసినట్లు అయింది. దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్కి వెళ్తుండగా ఆయన క్యాన్వే అడ్డం రావటంతో వాళ్ళు కంప్లీట్గా ఆ క్యాన్వేని అక్కడ స్ట్రక్ అయిపోయి ఎగ్జామ్ సెంటర్కి 2 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇలా లేట్గా వెళ్ళటంతో వాళ్ళని లోపలికి అలౌ చేయని పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీరు క్యాన్వాయ్లో వెళ్ళండి. క్యాన్వాయ్లో వెళ్ళటాన్ని మేము ఎవ్వరం వ్యతిరేకించట్లేదు. క్యాన్వాయ్లో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఒక మినిస్టర్గా ఎంత ప్రోటోకాల్స్ ఉంటాయో ఒక డిప్యూటీ సీఎంగా మీకు తెలియంది కాదు. అలాంటిది ఆ క్యాన్వాయ్ని వెళ్ళేటప్పుడు పబ్లిసిటీ స్టంట్ ఏంటండి? పబ్లిసిటీ, నేను వెళ్తున్నాను అని మొత్తం అందరికీ ప్రజలకి తెలియచేయాల్సిన అవసరం ఏంటండి? మీరు అక్కడ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పని మీద వెళ్ళారా, లేకపోతే మీ పబ్లిసిటీ చేసుకోవటానికి ఒక శోభాయాత్ర చేశారా? మీరు చేస్తున్న ఇదే చూస్తూ ఉంటే, ఆ వైనవంతా చూస్తూ ఉంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా మీరు నేను జనాల్లో ఉన్నాను అని చూపించుకోవటానికి కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా మీరు ప్రజలనికి పని చేసి పెడతాను అన్నట్లుగా లేదు. మీరు అలా క్యాన్వాయ్లో అలా పబ్లిసిటీ స్టంట్ చేసుకుని ఒక ర్యాలీలో వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజల అందరి పనులు ఆగిపోయాయి. ఒక విద్యార్థులే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిన్నటి రోజున కంప్లీట్గా వాళ్ళ పనుల్ని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది అంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటాడు అని చెప్పి. ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్స్ని యూజ్ చేశాడు. రోడ్డు పైన ఎలాంటి బందోబస్తులు అవసరం లేకుండా హెలికాప్టర్స్ని యూజ్ చేశాడు. అంతేకాని ఇలా జనాల మధ్యలోకి వెళ్ళి ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా తన పని మీద వెళ్తున్నప్పుడు ర్యాలీ అయితే తీయలేదు. మీరు ఏ సందర్భంలో ర్యాలీ తీయాల్సి వచ్చింది? మీరు వెళ్తున్న పనేంటి? ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇలా ర్యాలీలుగా వెళ్ళి ప్రజల్ని ఉద్ధరించిన పనులే ఉన్నాయి. ఓకే, మీరు అలా ర్యాలీగా వెళ్ళారు, ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అయినా తనకి కావాల్సిన పని ఏంటి అని అడిగారా? టాటాలు జైజేలు చెప్పించుకోవడానికి ఇలా ర్యాలీగా వెళ్తారా? ఒక మినిస్టర్ హోదాలో ఉండి పబ్లిక్ మధ్యలో ఇంత బహిరంగంగా తిరిగితే ఈ రోజు 30 మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని క్వశ్చన్ మార్క్ లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? ఈ 30 మంది విద్యార్థులకి అసలు ఏం న్యాయం చేస్తారు? కర్మ రిటర్న్స్ అంటూ ఉంటారు కదా. ఈ రోజు మీ అబ్బాయి స్కూల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి విన్నాము. చాలా 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 బాధాకరం. 30 మంది ఏడుపు ఉంది చూశారు. ఆ ఏడుపే ఈరోజు మీ అబ్బాయిని ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. ఇక మీదటైనా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రోటోకాల్ ఏదైనా ఉంటే ముందు ప్రజలకు చెప్పండి. వాళ్ళు ముందు వెళ్ళటమో లేదంటే మీ వెనకాతల వెళ్ళడానికో ప్లాన్ చేసుకుంటారు. ఇలా 30 మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డారు అంటే దానికి ఎవరు కారణం? మీరు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అని చెప్పగలరా? వాళ్ళకి ఫ్రీగా జేఈఈ సీట్లు ఇప్పిస్తాను అని చెప్పగలరా? ఇప్పుడు ఆ 30 మంది స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా